వైసీపీ అధినేత జగన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగరవేయనందుకు క్షమాపణ చెప్పాలని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జగన్ జాతీయ జెండా ఎగరవేయకపోవడంపై స్పందిస్తూ జాతీయ జెండా ఎగరవేస్తేనో చాక్లెట్లు పంచితేనో దేశభక్తి ఉన్నట్లు కాదని, దేశం యొక్క సమగ్రతకు ఐక్యతకు పోరాడితేనే దేశభక్తి అవుతుందని అన్నారు. జెండా ఎగరేసిన వాళ్ళే దేశభక్తులని ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ కూటమి దానిలో ఏ విధంగా ఉందంటే కూటమికి జై జై అంటే దేశభక్తులు, కూటమిని కన్నా ప్రశ్నిస్తే దేశద్రోహుల్లాగా నిలబడుతున్నారు. దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచుతూనే ఉండదు. ఈ దేశం యొక్క సమగ్రతకు ఇక్కడున్న దానిలకు ఐక్యంగా పోరాడినప్పుడే ఉంటుంది. ఈరోజు దేశభక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వీళ్ళు కోర్టు ఆర్డర్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు మాట్లాడే వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చి ఆ విధంగా ప్రజలను చైతన్యవంతులు చేస్తే ప్రజలు అత్యధిక శాతం ఇవాళ తమ సొంత ఇళ్ల పైన కూడా జాతీయ జెండాను ఎగరేస్తే ఈ రాష్ట్రం యొక్క దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ నాకు ప్రధాన ప్రతిపక్షం కావాలి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని కోర్టును ఆశ్రయించిన వ్యక్తి ఇవాళ తన పార్టీ కార్యాలయంలో కానీ తన సొంత ఇంటిపైన కానీ జాతీయ జెండాను ఎగురవేయని దుస్థితిని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూశాం. కారణం ఏంటంటే 14వ తేదీన వచ్చిన ఎన్నికల ఫలితాలు ఆయన ఏ విధంగా మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది 15వ తేదీన అనేది మనకు అర్థమవుతా ఉంది. సాక్షాత్తు పులివెందల్లో డిపాజిట్ కోల్పోయిన పరిస్థితుల్లో మరి ఎక్కడున్నారో కూడా గత వారం రోజులుగా అడ్రస్ లేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో కనీసం జాతీయ జెండాను కూడా ఎగరవేయకుండా ఇవాళ భారతదేశాన్ని అవమానించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తూ జాతికి క్షమాపణ చెప్పాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా వారి నాయకుడు చేసిన అపరాధానికి జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా.